ఈరోజు ఈనాడు ఆంధ్రజ్యోతి రాసిన పచ్చి అబద్ధాలు మోసపూరిత కథనాలు కొన్నిటిని తెలుసుకుందాం. రోజు రోజుకి రామోజీరావు రాధాకృష్ణన్ దిగజారిపోయి చెత్త చెదారం అంతా పోగు చేసి వికృతానందం పొందుతున్నారు. అందుకే సైకో నుంచి సైతాన్గా మారి ఆంధ్రప్రదేశ్పై పడి పగబట్టినట్లుగా విద్వేషపూరిత రాతలు రాస్తూ ప్రజల్ని వంచాలని, అసలు చంద్రబాబు కాదు తామే పోటీలో ఉన్నామని లక్షల కొద్ది కరపత్రాల మాదిరిగా పేపర్లను పంచుతూ ఈ రకమైన దాడిని ఆంధ్రప్రదేశ్పై చేస్తున్న తీరు చాలా దురదృష్టకరం, పచ్చి మోసకారిగా ఉంది. విధేయులపై ఈనాడులో చూస్తే విధేయులపై వేటు, మేత వేసిన వారికే సీటు అంటూ వైసీపీలో టిక్కెట్లు ఇచ్చిన తీరుతెన్నులపైన విశ్లేషణ ఇస్తే తప్పు కాదు, కానీ వాళ్ళు చెప్పిన వాళ్ళకి, వాళ్ళు ఎవరి మీద అయితే ఆరోపణలు చేశారో వాళ్ళందరికీ టిక్కెట్లు ఇవ్వకూడదని వాళ్ళ ఇష్టం వచ్చినట్టు చెత్త చెదారం అంతా కలిపి రాస్తున్నారు. మరి అదే టైంలో టీడీపీకి సంబంధించి ఇప్పుడు ఉదాహరణకి మాగుంట శ్రీనివాసరెడ్డికి ఎట్లా టికెట్ ఇస్తున్నారు, లిక్కర్ స్కామ్లో, ఢిల్లీ స్కామ్లో ఉన్నాడని వాళ్లే చెడ రాశారు కదా, ఇప్పుడు శ్రీనివాసరెడ్డికి టికెట్ ఇస్తున్నట్టుగా వాళ్లే రాశారు. అంటే ఇప్పుడు మరి తప్ప ఒప్ప రాయాలి కదా, అది రాయట్లా ఆయన, అది మాత్రం సమ్మగా ఉంది వాళ్ళకి. అంటే వాళ్ళ దగ్గరికి వస్తే అప్పటి వరకు బ్లాక్మెయిల్ చేస్తారు, ఆ తర్వాత వాళ్ళు చాలా గొప్ప వాళ్ళ కింద ప్రొజెక్ట్ చేస్తారు. అంతదాకెందుకు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి 2 కోట్ల వజ్రాన్ని తీసుకెళ్ళి ఇవ్వబోయాడు జగన్ గారి తరఫున చెత్త వార్త రాశారు కదా ఆంధ్రజ్యోతి వారు ఆ రోజుల్లో. మరి ఇప్పుడు ఆయన టీడీపీ క్యాండిడేట్ అయిన తర్వాత చాలా గొప్పవాడి కింద వాళ్లే ప్రచారం చేస్తున్నారు. సో వీళ్ళ అబద్ధాలకి ఇవన్నీ కూడా ఇది నిదర్శనంగా ఉంటాయి. విమర్శలు చేసుకోవటం వేరు, పచ్చి అబద్ధాలు రాయటం వేరు. ఇక రాష్ట్రంలో ప్రజలకు ఆస్తులకు రక్షణ లేదని చంద్రబాబు గారు అన్న వార్తని చాలా ప్రముఖంగా ఈనాడు ప్రచురించి పరిచి చాలా ఆనందపడుతోంది. నిజానికి దున్నపోతీనిందంటే రామోజీ అంటే దూడను కట్టేమన్న సందంగా చంద్రబాబు మాట్లాడటం తెలుగునాట అలవాటుగా మారింది. వైఎస్ఆర్సీపీని బదనాం చేయడానికి ఈ ఎల్లో మీడియా ప్రయత్నిస్తుంటే చంద్రబాబు ఆ అబద్ధాలనే పట్టుకుని అబద్ధాలను ప్రచారం చేస్తున్నారు. కడప జిల్లాలో ఆత్మహత్యకు జరిగిన ఘటనకు సంబంధించి వైసీపీకి సంబంధం లేదని తేలినా అతను వ్యసనాలకు గురై ఈ రకమైనటువంటి అప్పులు పాలై 2 భార్యాబిడ్డలను హత్య చేసి తాను ఆత్మహత్య చేసుకున్నాడని స్పష్టంగా పోలీసు విచారణలో తేలినా వీళ్ళు మాత్రం చంద్రబాబు వదిలిపెట్టరు, చంద్రబాబు పేరు మీద వీళ్ళు వదిలిపెట్టరు. ఎంత దరిద్రంగా తయారయ్యారు వీళ్ళు. ఇక రొట్టెలు చేయండి, రొయ్యలు వలవండి అంటూ నవ్వులాటగా మారిన ఇంటర్న్షిప్లు అంటూ ఈ విద్యా విధానం మీద మరొకసారి తమదైన శైలిలో ఏడ్పుగొట్టు వార్తల్ని రాశారు. ఇక ఆంధ్రప్రదేశ్లో ఒక వాస్తవం చూస్తే ఆంధ్రప్రదేశ్లో విద్య పూర్తి చేసుకున్న తర్వాత జరుగుతున్న క్యాంపస్ నియామకాల్లో సగటు జీతం 2.60 లక్షలు, అంటే 2.5 లక్షలకు పైగా వస్తుంటే ఇది దేశంలోనే టాప్ అయినా కూడా రామోజీరావు మాత్రం చెత్తా చెదారం అంతా పోగు చేసి పచ్చి అబద్ధాలు పోగు చేసి రాస్తున్నారు. ఇక అలాగే ఇంకొక వార్త, శ్రీ సత్యసాయి జిల్లాలో జరిగిన పుట్టపర్తి నియోజకవర్గ పరిధిలో జరిగినటువంటి ఒక హత్యను కూడా మళ్ళీ రాజకీయ రంగు. ఎక్కడైనా ఆంధ్రప్రదేశ్లో దురదృష్టవశాత్తు ఎవరైనా ఒకరు చనిపోయినా, ఎవరైనా వ్యక్తిగత కక్షలతోటి హత్యలకు గురైన వెంటనే వైసీపీ అని రాయటం, బురదయటం, సంతోషపడటం, ఈ రకంగా ప్రజల్ని మోసం చేస్తున్న రామోజీరావు గారికి మరి ఇప్పుడు ఎప్పటికి ఇది బుద్ధి వస్తుందో చెప్పలేం. కానీ ఈ ఎలక్షన్ 49 రోజులు ఈ బాధ మనం పడాల్సిందే. అంతేకాకుండా నిన్న మొన్న క్రిస్టియన్లు, ముస్లింలు అంటూ వాళ్ళని రెచ్చగొట్టే ప్రయత్నం చేసి వాళ్ళు మళ్ళీ హిందువుల్ని రెచ్చగొట్టే ప్రయత్నం కూడా చేస్తున్నాడు. ఇక ఆంధ్రజ్యోతి చూస్తే ఇక ఆంధ్రజ్యోతి తన యథాప్రకారం వారి వంతు చెత్త అంతా వారు పోగు చేసి రాస్తున్నారు. రాసిస్తా రాయలసీమ అంటూ ఒక పచ్చి అబద్ధపు వార్తని వీళ్ళు రాశారు. అయితే ఈ అబద్ధపు వార్త రాశారు కానీ ఏపీకి పరిశ్రమలు వస్తున్నాయని నిన్న మొన్న ఈనాడు వాళ్ళు ఒప్పుకున్నారు, ఇవాళ ఆంధ్రజ్యోతి వాళ్ళు ఒప్పుకున్నారు. అక్కడికి వచ్చేసరికి మాత్రం పరిశ్రమలు వెళ్ళిపోతున్నాయని రాస్తారు. ఇప్పుడు భూములు ఇస్తుంటే మాత్రం ఆ భూములు ఇచ్చేస్తున్నారా అని పడి ఏడుస్తారు. భూములు లేకపోతే పరిశ్రమలు ఎక్కడి నుంచి వస్తాయి? ఏమిటి దరిద్ర ప్రాతలు కాకపోతే భూములు ఇవ్వద్దని రాస్తున్నారు. ఈ రకమైనటువంటి దౌర్భాగ్యపు పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్లో జర్నలిజం ఉంది. మరి ఇక్కడెందుకు రాయట్లేదు? తెలంగాణలో మరి అనేక రకరకాల వార్తలు వస్తున్నాయి కదా, పొరపాటును కూడా ఇక్కడ రాయకుండా అక్కడ మాత్రమే రాస్తూ పచ్చి అబద్ధాలని ప్రచారం చేస్తూ ఈ ఎన్నికల్లో ప్రజల్ని మోసం చేయడానికి ప్రయత్నిస్తున్నారు.